జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమీ ఆలోచించకుండా ఈ కాస్త బెండకాయలు కోసిపెట్టే. అమ్మో, మళ్ళీ ఈ మిత్ర వచ్చాడేంటి? లక్ష్మికి కాకమ్మ కబుర్లేవో చెప్పి కారులో ఎక్కించుకొని తీసుకుపోడు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. అమ్మా లక్ష్మి, అత్తయ్య గారు, ఒకసారి లక్ష్మితో మాట్లాడాలి, పిలుస్తారా? ఇంకా మాట్లాడడానికి మూటలు కట్టడానికి ఏముందయ్యా? అది కాదు అత్తయ్య, నేను మా కుటుంబం లక్ష్మిని చాలా బాధ పెట్టాం. ఏ అమ్మాయికి చేయకూడనంత ద్రోహం చేశాం. ఒక్కసారి లక్ష్మిని క్షమించమని అడగాలి, ఒక్కసారి చెప్పాలి. సారీలు చెప్పాలి, పూరీలు వెయ్యాలి అని చెప్పి దాని మనసుతో మళ్ళీ ఇంకోసారి ఆడుకోకండి. అసలే అది మనసు ముక్కలయ్యి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇప్పుడిప్పుడే నువ్వు చేసిన ద్రోహాన్ని మర్చిపోవడానికి అది ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దాని పగిలిన మనసు ముక్కల్ని అతికిస్తాను, ఆటకెక్కిస్తాను అనుకుంటూ కొత్త నాటకం మొదలు పెట్టద్దు బాబు. దయచేసి ఇక్కడి నుంచి దయచేయి. వీడు లక్ష్మితో మాట్లాడి బ్రతిమాలో బామాలో తీసుకెళ్లిపోతే కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఈ అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. అన్నా రేయ్, ఎక్కడున్నారు? అర్జెంటుగా రండ్రా. మా మిత్రగడి మక్కలు ఎరగొట్టి పంపించాలి. లొకేషన్ సెండ్ చేస్తున్నాను, వచ్చేయండి. అలాగే అన్నా. మిత్రా, మిత్రా. అరవిందా, ఏమైంది? మిత్ర ఎక్కడా? బయటికి ఎక్కడికో వెళ్ళినట్టున్నాడు అరవిందా. పరిస్థితులు ఎందుకో బాలేదనిపిస్తోంది. కొన్ని రోజులు మిత్ర ఇంట్లోనే ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. మరీ వాణ్ణి బంధించినట్టు ఉండమనడం కూడా కరెక్ట్ కాదేమో అరవిందా. నువ్వు అనవసరంగా టెన్షన్ తీసుకోకు. అత్తయ్య, దయచేసి నా మాట వినండి. ఓకే, ఒకసారి లక్ష్మిని బయటికి పిలవండి. మీరే నా మాట వినండి, వెళ్ళిపోండి. లక్ష్మి, 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 మిత్ర గారి గొంతులా ఉంది. లక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.